పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. సామాన్యుడు తులం బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. నేడు కూడా బులియన్ మార్కెట్ కని విని ఎరగని రీతిలో వేడెక్కింది. దేశంలో బంగారం ధరలు వరుసగా 4వ రోజు కూడా పెరిగి రికార్డులను సృష్టిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ ఏడాది పాటు బంగారం కొనవద్దని పొదుపుపైన దృష్టి పెట్టాలని కోరిన తర్వాత పసిడి మరింత ట్రెండింగ్లోకి వచ్చింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే బంగారంపై భారం పెరిగి ఆ ప్రభావం నేరుగా సామాన్య వినియోగదారుడిపైన పడుతోంది. దీంతో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ₹330 పెరిగి 1,62,330కి చేరుకుంది. నిన్నటి వరకు ఇది 1,62,000 వద్ద ఉండేది. ఇక ఆభరణాల తయారీకి వాడేటువంటి 22 క్యారెట్ల బంగారం ధర ₹300 పెరిగి 1,48,800 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర ₹250 పెరిగి 1,21,750 వద్ద ట్రేడ్ అవుతుంది. గడిచిన కేవలం 4 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹9,980 మేర పెరగడం విశేషం. బంగారంతో పోటీ పడుతూ వెండి కూడా ఇప్పుడు పరుగులు పెడుతుంది. కిలో వెండి ధర ప్రస్తుతం ₹3,20,000 మార్కును దాటింది. అంటే ఒక తులం వెండి కొనాలంటే ఇప్పుడు ₹3,020 వెచ్చించాల్సిందే. గత 4 రోజుల్లోనే వెండి ధర కిలో పైన ఏకంగా 40,000 పెరగడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు, దిగుమతి సుంకం పెరుగుదల కలిసి పసిడిని సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. మున్ముందు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు పసిడి ప్రేమికులను కలవరపెడుతున్నాయి.